మిత్రులారా అందరికీ నమస్కారం. సేన్ రామ్ మా నాम రాంబల్ నాయక్ से లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన బస్సు యాత్ర లంబాడీలకు 50 సంవత్సరాలు రిజర్వేషన్ వచ్చి, లంబాడి ఎరుకల యానాదిలకు రిజర్వేషన్ వచ్చి 50 సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకో ప్రశ్న. ఎందుకు ఈరోజు గిరిజన సంఘాల నాయకులను అరెస్ట్ చేయిస్తున్నారు? దేనికోసం భయపడుతూ ఉన్నారు? అరెస్టులతో మీరు చేసే బస్సు యాత్ర సక్సెస్ అవుతుందా? అసలు మీ ఉద్దేశం ఏమిటి? మేము అడిగింది ఏంది? ప్రజలు అడుగుతున్నది ఏంది? మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీ బస్సు యాత్రను మీరు పెట్టుకుంటారా, బంద్ చేసుకుంటారా, మీ ఇష్టం. కానీ గిరిజన సంఘాలు, లంబాడి హక్కుల పోరాట సమితి వందలాది మంది కార్యకర్తలను ఈరోజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు బస్సు యాత్ర పెట్టుకోవడం ఎంతవరకు సమాజం? అరే మిమ్మల్ని అడిగింది ఏంద్రా భయ్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడీలు ఎస్టీలు ఎట్లా కాలేదు? 50 ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు అవుతుందిరా భయ్. 76 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాబట్టి మాకు అప్పటి నుండి రిజర్వేషన్లు ఉండాలి కదా. మీరే కదా 50 సంవత్సరాల నుండి ఈ దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా. ఇది లేకుండా ఆ 26 సంవత్సరాలు మాకు ఎందుకు నష్టం జరిగిందో దాని మీద సమాధానం చెప్పకుండా, తెలంగాణ లంబాడీలు ఎందుకు ఎస్టీలు కాదు, ఆంధ్రాలో ఉన్న లంబాడీలు, రాయలసీమలో ఉన్న లంబాడీలు ఎట్లా ఎస్టీలు అవుతారు? దీన్ని మోసం చేసింది మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. ఇంకా ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు చెప్పి బతుకుతారు భయ్? ఇంకా ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు చెప్పి బతుకుతారు మీరు? ఇందిరమ్మ రాజ్యం అని ఆ రోజు ఇందిరమ్మ పేదలకు భూములు వంచుతాయి. ఈరోజు అదే ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి పేదల భూములను, లంబాడీల భూములను ధారాదత్తంగా గుంజుకుంటున్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ పట్టాలిచ్చిన భూములు 50,000 ఎకరాల లావణి భూములు, బంజారు భూములు ఈరోజు మీరు గుంజుకుంటున్న ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే లావణి భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం, అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తామని హామీ ఇచ్చారు కదా. అలా ఏమైంది మీ హామీ? కేసీఆర్ భూములు గుంజుకుంటారు అని చెప్పారు కదా. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంది? హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం లంబాడీలకు సంబంధించిన భూములనంతా రేవంత్ రెడ్డి కుటుంబం, వారి అన్నదమ్ములే మొత్తం గుంజుకుంటున్నారు. లగాచెర్లలో లంబాడీల భూములను గుంజుకున్న విషయం తెలియదా? దేశవ్యాప్తంగా తెలుసు. అదేవిధంగా ఫార్మాసిటీ పేరు మీద ఈరోజు 4th సిటీ పేరు మీద యాచారం మండలం కానీ, కందుకూరు మండలం కానీ, కడ్తాల్ మండలం కానీ, మాల మండలం కానీ, ఈ అన్ని ఆ ప్రాంతంలో మా లంబాడీలకు సంబంధించిన భూములను 4th సిటీ పేరు మీద, గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరు మీద ఇలా ఎన్ని వందల ఎకరాల భూములు గుంజుకుంటున్నారు. అక్కడ కొంతమంది మీకు స్వచ్ఛందంగా ఆ రోజు ఫార్మాసిటీ పేరు మీద స్వచ్ఛందంగా ప్రభుత్వ భూములు, లావణి భూములు అప్పజెప్పాం. కానీ ఉన్నపాటి కొద్ది పట్టా భూములను కూడా గుంజుకొని ఈరోజు మమ్మలను రోడ్డు పాలు చేస్తున్నారు. మా బతుకుల మీద దెబ్బ కొడుతురు. మా లంబాడీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారం, వ్యవసాయం తప్ప వేరే పని రాదు. ఆ వ్యవసాయాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మేము అడిగింది ఏందిరా నాయన? అరే ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు చెప్పి బతుకుతావు? ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు చెప్పి బతుకుతావు?
మీరిచ్చిన హామీలు ఏమైంది, మీరు చెప్పిన హామీలు ఏమైంది, ఆ హామీలను అమలు చేయకుండా, ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా, మీరు మళ్ళా తండాలకు వచ్చి మళ్ళా లంబాడి ప్రజలను ఇందిరాగాంధీ పేరు మీద మోసం చేయకండి. ఇప్పటికే 50 సంవత్సరాలు లంబాడీలను ఇందిరాగాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి బానిసలు చేసిర్రు. సిగ్గు శరముండాలే. ఏమైందిరా భయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి? ఏమైందిరా భయ్ 12 హామీలు చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన 12 హామీలు ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా? ఎందుకు చేయలేదు? ఇవి అడిగితే మీకు భయమా? లంబాడి హక్కుల పోరాట సమితి మీకు వణక? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలను ప్రశ్నించే గిరిజన నాయకులను, ప్రశ్నించే లంబాడి నాయకులను, ప్రశ్నించే గొంతును నలమాలని చూస్తున్నారు. ప్రశ్నించే గొంతును అరెస్టు చేసి కూర్చునబెట్టాలని చూస్తున్నారు. మీరు ఎంత అరెస్ట్ చేస్తే అంత ఉవ్వెత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తారు బిడ్డ, ఖబర్దార్. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చాతగాని దద్దమ్మ ప్రభుత్వం, దానికి తొత్తులుగా ఉండే మీరు బానిసలు. ఈ బానిసక బతుకులు ఇరువండ్ర భయ్. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు దాదాపు మీరు చెప్పిన లెక్కల ప్రకారం 3వ వంతు అతిపెద్ద జనాభా కలిగిన లంబాడీల జనాభా. ఈ లంబాడీలను మోసం చేయడానికి మళ్ళోసారి బస్సు యాత్ర పేరు మీద లంబాడీ నాయకులను అరెస్టు చేసి మీరు ఈరోజు తండాలలో తిరగలేరు. ఖబర్దార్. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వస్తే ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లంబాడి ప్రజలారా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మళ్ళోసారి ఓట్ల కోసం, నోట్ల కోసం దొంగలు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగలు మళ్ళా వస్తున్నారు మనం మోసం చేయడానికి. మనకు మీరు ఏదో ఆశపడి ఇస్తారని ఓట్లేస్తే ఈరోజు మొత్తానికే గోస చేసి మళ్ళా లంబాడి ప్రజలను మళ్ళా మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి బస్సు యాత్ర పేరు మీద మళ్ళా లంబాడి నాయకులు మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇళ్లను రాకుండా ప్రజలు జాగ్రత్తగా మీ తండాలో సమస్యలు ఏమున్నాయో ఆ ఏం సమస్యలు పరిష్కరించడో ఒకసారి చూడండి. అరే మీరు ఇస్తామన్న తండాలను ప్రత్యేక పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు ఒక్కసారన్నా ఇచ్చారా? ప్రత్యేక పంచాయతీలకు సోషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఇది అడిగితే మీకు తప్ప? అరే చదువుకున్న విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, ఆ తర్వాత పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డీలు ఎంఫిల్ చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇది అడిగితే తప్ప? ఇది అడిగితే అరెస్టులు చేయిస్తారా? ఏమైంది రవి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినాయి? ఎంతవరకు సప్లాన్ నిధులు గిరిజన ప్రజలకు పంచారు? ఎక్కడ పోయినాయి ఆ ఫండ్ అంతా? ఎవరి జేబులో నిండింది? ఎవరి కడపలోకి వెళ్ళాయి ఆ పైసలు? దీంట్లపైన సమాధానం శ్వేతపత్రం విడుదల చేయమంటే మేము అడిగితే తప్ప మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా? ఎన్ని రోజులు ఈ అరెస్టులతోని మీరు ముందుకు సాగుతారో. అందుకోసం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినో మనం చూశాం. సేవలాల్ కార్పొరేషన్ చేస్తామన్నది, చేసినమని అసెంబ్లీ ప్రకటించింది. కానీ దాని ఆఫీస్ ఉందో ఎవరికి తెలియదు. ఆఫీస్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ₹1 అన్నా ఇప్పటివరకు విడుదల చేసిరా అంటే అది లేదు. దాని స్టాప్ ఉందా అంటే అది లేదు. దాని లొకేషన్ పెట్టండి నాయన, ఆఫీస్కి పోయి మేము దేవులాడతాం, ఏం సంగతో చూస్తామంటే కూడా ఆఫీస్ కనుమరుగు అయింది. ఇది అడిగితే తప్పైలకు ఇది సాధించలేరా? సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూమిలో కట్టండ్ర నాయన.
మహారాష్ట్రలో అదేవిధంగా 1000 కోట్లతోని 100 ఎకరాలలో శివలాల్ మహారాజ్ మందిరాన్ని డెవలప్మెంట్ చేసింది. మీరు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కట్టడంటే మధ్యమడుగులో అక్కడ ఆంజనేయ స్వామి పేరుంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అది మధ్యమడుగు అంటేనే ఆంజనేయ స్వామికి కీరాప్ అడ్రస్. అట్లాంటి ప్లేస్లో తీసుకుపోయి మా శివలాల్ మహారాజ్ విగ్రహం పెడతానంటాడు. నిన్ను విగ్రహం ఎవడో అడిగడరా నాయన? సేవాలాలు గుడి కట్టండి, అది హైదరాబాద్ చుట్టుపక్కల కట్టండి, ఒక 100 ఎకరాలు కేటాయించండి మాకు. బంజారా హిల్స్, హైదరాబాద్లో బంజారా హిల్స్ అంటే బంజారాలది, అక్కడ కట్టండి మాకు ఒక 100 ఎకరాలు. దీన్ని అడిగితే అరెస్టా? అరే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇలా చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు, మొన్న ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తలేరు. వాళ్ళ సర్టిఫికెట్లు అడిగితే మీరు డబ్బులు కట్టండి అని చెప్పి కాలేజ్ యజమాన్యాలు చెప్తా ఉన్నాయి. డబ్బులు కట్టకుంటే వాళ్ళు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది, సర్టిఫికెట్ ఇస్తలేరు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటే తప్ప? ఏమైనా మీ స్కాలర్షిప్లు ఎందుకు ఇలా మా గురుకుల పాఠశాలలు మూలకు పడ్డాయి? ఎందుకు ఈరోజు గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు విద్యను, పాఠశాలలను, తండాలో ఉన్న పాఠశాలలను అన్నిట్లను ఎత్తివేస్తా ఉన్నారు? అంటే మా లంబాడి పిల్లలు చదువుకోవద్దా? చదువుకు దూరం చేస్తారా? మీ ఉద్దేశం ఏంటిది? ఎందుకోసం లంబాడీలైతే అట్లా గిట్టని లంబాడీలు భూములు తీసుకుంటారు, అడిగితే అరెస్టులు చేస్తారు, జైల్లో పెడతారు, హార్ట్ అటాక్లు వచ్చిన బేడీలు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకెళ్తారు, మా మహిళల పైన దాడులు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. ఇదారాపై మీ ప్రభుత్వం? ఇదా మీరు మాకు చెప్పేది? ఇదా మేము కోరుకున్న ప్రభుత్వం? మీదికెళ్ళి ప్రజాపాలన అంటారు. ఎక్కడ ప్రజాపాలన? ప్రజలను భక్షించే పాలన మీది. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను, లంబాడీలను ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించాలి. బస్సు యాత్ర పేరు మీద మళ్ళా వస్తున్న మన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీ, ఎమ్మెల్సీ, ఏ నాయకుడున్నా సరే ప్రశ్నించండి, అడగండి, కడగండి. అరెస్టులతో ఈ ఉద్యమాన్ని ఆపలేరు. మీరు చేసే పొరపాట్లు మాలాంటి వాళ్ళు ఎంతో మంది, వందలాది వేలాది మంది ఉద్యమం చేస్తారు. ఇలా లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమంతోనే మా తండాలో మా రాజ్యం, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3000కు పైగా తండాలను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నాం. మా లంబాడీల ఆత్మగౌరవ భవనం బంజారా హిల్స్లో, బంజారాలు తిరిగిన నడవడిన ప్రాంతం బంజారా హిల్స్లో 100 కోట్ల రూపాయలతోని 1 ఎకరంలో సేవాలాల్ మహారాజ్ భవనం, 1 ఎకరంలో కొమరం భీం భవనం కట్టిన ఘనత, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మీరు అలాంటిది ఏమైనా చేశారా? మా బంజారాల దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ని భారతదేశంలో ఎవడు గుర్తించలేదు. కానీ కేసీఆర్ గారు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే అధికారికంగా గుర్తించి అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి చేశారు. మీరేం చేశారు? ఏదో మాయమాటలు చెప్పి మోసం చేసి లంబాడి ప్రజలను ఓట్లతోని గెలిచిన రేవంత్ రెడ్డి కానీ, జానారెడ్డి కొడుకులు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, మీరందరూ మా లంబాడి ప్రజల ఓట్లతోనే గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లాలో, అదేవిధంగా నల్గొండ జిల్లాలో. దాదాపుగా మీ కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లేస్తేనే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మా ఓటు భీక్షతోనే మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఓటు గద్దెనెక్కినాక మమ్ములను తొక్కాలని చూస్తున్నారు. చాతగాని ప్రభుత్వం ఇలా ఏం చేసిందో మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు లంబాడీలకు మంత్రి పదవి వేయలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది చేయకుండా అరెస్టుల పేరు మీద నాటకాలాడి ఈరోజు వందలాది వేలాది మందిని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఇది సిగ్గుచేటు. ఎందుకు
ఈ డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసింది ఏంది? 30 నెలల మీరు అధికారంలోకి వచ్చి చేసింది ఏంద్ర భయ్? కాబట్టి ఇలాంటి చౌకబారు చర్యలు మానుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తూ ఉన్నది. బస్సు యాత్రలో ప్రజలారా, మరోసారి మనల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తండాలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడిదక్కడ మీరు న్యాయంగానే ధర్మంగానే నిలదీయండి, అడగండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు తెలవాలంటే మీరు అక్కడ నిలదీయండి. ప్రశ్నలపై చర్చించండి, ప్రశ్నలను లేవనెత్తండి. మీరిచ్చిన హామీలు ఏమైందని అడగండి, ప్రశ్నించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు హక్కులు కల్పించారు. భారత రాజ్యాంగంలో మనకు కొన్ని హక్కులు కల్పించారు. ఆ హక్కులో భాగంగా ప్రశ్నించే హక్కు కూడా ఒకటి. ప్రశ్నించే హక్కును ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తూ ఉన్నది. కాబట్టి ప్రశ్నించండి. ఏమైందిరా భయ్? మీరు ఇస్తామన్న చేవెళ్ల ఎస్ఎస్ డిక్లరేషన్లో ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన 12 హామీలు ఏమయ్యాయి? ఏ ఒక్క హామీని నెరవేర్చారా? ఈరోజు మా పిల్లల చదువులను ఎందుకు దూరం చేస్తా ఉన్నారు? ఈరోజు మా తండాల అభివృద్ధికి డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామన్నారు, ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మా సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈరోజు మా నిరుద్యోగ యువకులకు సబ్సిడీలతో కూడిన లోన్లను ఇస్తారు, ఎందుకు ఇవ్వలేదు? 2.5 సంవత్సరాల ఒక్క లోన్ అయినా ఇచ్చారా? ఒక్క సబ్సిడీ అయినా రిలీజ్ చేశారా? ఎందుకు చేయలేదు? మా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గిరిజన పిల్లలు అంబేద్కర్ ఓఆర్సీస్తోని ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ చదువులకు పంపించారు. మళ్ళీ మీరేమైంది? మీరు ఎందుకు పంపుతలేరు? అంటే గిరిజన విద్యార్థులు చదువుకోవద్దనే, విదేశాల్లో చదువుకోవద్దనే మీ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు సీఎం ఎంటర్ప్రైజెస్ కింద ఒక్కొక్కరికి 50 లక్షల సబ్సిడీ రుణాలు ఇచ్చారు ట్రైకా ద్వారా. మళ్ళీ ఈరోజు ఆ స్కీమ్ ఎక్కడ పోయింది? ఎందుకు ఎత్తేశారు? ఎంతమందికి ఇచ్చారు? ఇవి అడిగితే తప్పారనైనా. ఎంతో మంది వందలాది మంది యువకులు కార్లు, ట్రాక్టర్లు, లారీలు తీసుకొని వచ్చి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ జెంట్స్కు 35%, లేడీస్కు 45% లోన్లు సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలుగా ఎన్ని రుణాలు ఇచ్చారు, ఎన్ని సబ్సిడీలు ఇచ్చారో దానిపైన సమాధానం చెప్పాలి. సబ్సిడీలు రాలేదని ఎక్కడిదక్కడ మొత్తం మొత్తుకుంటూ ఉన్నారు. దీంట్లపైన సమాధానం చెప్పమంటే, దీన్ని ప్రశ్నిస్తే, దీన్ని అడిగితే వాళ్ళకేదో మేము ప్రశ్నించినట్టు, మేమేదో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. లంబాడీలంతా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇలా వ్యవసాయాన్ని మొత్తం దండుగా చేసేశారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికైనా కూలిపోతుంది, జాగ్రత్త. మీరేం చేశారు? ఇలా యూరియా కొనాలంటే యాప్ పెట్టారు. మా ఊళ్ళకి ఏమైనా యాప్లు తెలుస్తాయా?